మధ్యప్రాచ్యంలో తమ పట్టును పెంచుకోవడానికి ఇరాన్ కొత్త ప్రాక్సీ గ్రూపులను తయారు చేస్తోంది. దీనిపై అమెరికా తీవ్రంగా స్పందించింది. ఇరాన్తో సంబంధం ఉన్న 4 ఇరాకీ మిలిటెంట్ గ్రూపులను అమెరికా అధికారికంగా ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది. ఈ అనూహ్య పరిణామాల వెనుక ఉన్న అసలు కారణాలేంటి? మిడిల్ ఈస్ట్, ఇక్కడ పవర్ గేమ్ ఎప్పుడూ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. హమాస్, హిజ్బుల్లా లాంటి గ్రూపులు కొంచెం వీక్ అవగానే ఆ పవర్ వాక్యూమ్ ని ఫిల్ చేయడానికి ఇరాన్ ప్రయత్నించింది. ఎలా అంటే కొత్త ప్రాక్సీ గ్రూప్స్ ని సపోర్ట్ చేస్తూ. అయితే ఈ గేమ్ ని అమెరికా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తోంది. రీసెంట్ గా అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ 4 ఇరాకీ ఆర్మ్డ్ గ్రూప్స్ ని ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ గా డిక్లేర్ చేసింది. ఆ గ్రూప్స్ పేరు హర్కాత్ అల్ నుజూబా, కటాయిబ్ సయ్యద్ అల్ షహూదా హరత్ అన్సార్, అల్లా అల్ అవిఫియా, కటాయిబ్ ఇమామ్ అలీ. ఈ గ్రూపులని ఇరాన్ సపోర్ట్ తో పనిచేస్తాయన్నది అమెరికా ఆరోపణ. ఇరాన్ వీటికి ఫైనాన్షియల్ సపోర్ట్, వెపన్స్ అండ్ ట్రైనింగ్ అందిస్తోందని అంటోంది. దీనివల్ల ఇవి అమెరికా దాని అలీస్ పై అటాక్స్ చేయగలవని అమెరికా చెప్పింది.